ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రస్తుతం సాగుతున్న పనులు ఇదే ఊపితో కొనసాగితే ఎన్నికల నాటికి రాజధానికి ఒక రూపు వస్తుందా అంటే ఖచ్చితంగా అనుమానమే అన్న చర్చ సాగుతుంది అధికార రాజకీయ వర్గాల్లో. ఎందుకంటే అమరావతిలో ఇప్పుడు అన్ని కలుపుకొని దగ్గర 60,000 కోట్ల రూపాయల పనులకు సంబంధించి టెండర్లు పిలిచారు. ఫస్ట్ టర్మ్లో పెండింగ్లో పడిపోయిన పనులు ఒకటే ప్రస్తుతం చాలా స్పీడ్గా సాగుతున్నాయి. కొన్ని రోడ్ల పనులు కూడా ఒకంత స్పీడ్లోనే సాగుతున్నాయని చెప్పొచ్చు. మిగిలిన పనులు అత్యంత కీలకమైన భవనాల పనులు ఇంకా స్పీడ్ అందుకోవాల్సి ఉంది. ఎక్కువ శాతం ఇతర పనులన్నీ మందగొడిగానే సాగుతున్నట్లు అధికార వర్గాలు కూడా చెప్తున్నాయి. అధికార టీడీపీ నేతలు కూడా చాలామంది ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఎన్నికల నాటికి రాజధానికి ఒక రూపు రావాలంటే ఈ స్పీడ్ ఏ మాత్రం సరిపోదన్నది ఎక్కువ మంది నేతల భావన. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే 60,000 కోట్ల రూపాయలతో చేపడుతున్న పనులు పూర్తి చేయాలంటే ఈ స్పీడ్ ఏ మాత్రం సరిపోదు. ఇంత మొత్తం ఖర్చు చేయడం అంటే ఆషామాషి వ్యవహారమేమి కాదు. నిజంగా ఇప్పటికే పిలిచిన టెండర్ల పనులకు సంబంధించి ఇవన్నీ సకాలంలో పూర్తి చేయాలంటే అమరావతిలో ప్రస్తుతం ఒక మాటలో చెప్పాలంటే యుద్ధ వాతావరణం తరహాలో పనులు సాగాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు అక్కడ ఆ పరిస్థితి లేదు, ఆ వాతావరణం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి విషయంలో ఈసారి గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. అవసరమైనప్పుడు సిఆర్డీ సమావేశాలు పెట్టి కాంట్రాక్టులు ఓకే చేయడం, వాటికి క్యాబినెట్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆయన చేస్తున్నారు తప్ప అమరావతి పనుల విషయంలో ఆయన పెద్దగా ఫోకస్ పెట్టిన దాఖలాలు ఈ మధ్యకాలంలో ఎక్కడ కనిపించడం లేదనే చర్చ సాగుతుంది. ఎప్పుడో ఒకసారి రివ్యూ పెట్టడం తప్ప గతంలో లాగా ఆయన ఈసారి అమరావతి పనుల విషయంలో ఫోకస్ పెట్టడం లేదని, ఇలా అయితే రాజధాని పనులు సకాలంలో పూర్తి కావడం కష్టమనే చర్చ సాగుతోంది. అత్యంత కీలకమైన రాజధాని అమరావతి పనులు పూర్తి చేయడాన్ని పక్కన పెట్టి ఆయన ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు, కొత్త పనుల కోసమే ఫోకస్ పెడుతున్నారనే అభిప్రాయం కూడా అధికార పార్టీ నేతల్లో ఉంది. ఇది రాబోయే రోజుల్లో రాజకీయంగా లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తుందనే చర్చ సాగుతోంది. అమరావతి అంశాన్ని పూర్తిగా మంత్రి నారాయణకు వదిలేస్తే నిండా మునగడం ఖాయమని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ టర్మ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరంతో పాటు అమరావతి పనులపై స్పెషల్ ఫోకస్ పెట్టి వారం ఈ ప్రాజెక్టును సమీక్షించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా చంద్రబాబు అదే ధోరణిని చూపిస్తున్నారని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు కొత్తగా పోలవరంపై సమీక్ష చేయటం వలన తమకు పెద్దగా వనగూరే ప్రయోజనం లేనందున ఆ అంశాన్ని అంతగా పట్టించుకోకుండా వదిలేశారని, ఎప్పుడో ఒకసారి మాత్రమే దీనిపై ఫోకస్ పెడుతున్నారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కీలక ప్రాజెక్టులు పూర్తి చేసి పేరు సంపాదించడం కంటే ఇతర వాటిపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారనే చర్చ సాగుతోంది. రాజధాని అమరావతిలో ఇప్పటికే కాంట్రాక్టర్ని ఇచ్చేసి ఉండటంతో ఈ పనులు ఎక్కడికి పోవన్న ఉద్దేశంతోనే వీటిపై అంతగా ఫోకస్ పెట్టడం లేదనే అభిప్రాయం కూడా కొంతమంది నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఒక సీనియర్ మంత్రి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే రాజధానిగా అమరావతి నిర్ణయించిన తర్వాత వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల డిజైన్ల దగ్గర నుంచి నిర్మాణంలో కూడా ఎన్నో లోపాలు తలెత్తినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున మీడియాలో వార్తలు వచ్చాయి. సచివాలయం భవనాలు అయితే కట్టిన కొన్ని నెలలకే లీకేజీలు రావడంతో అప్పట్లో చంద్రబాబు సర్కార్ పరువు పోయింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఎదురయ్యాయి. అసెంబ్లీలో కూడా అదే పరిస్థితి. లాబీల్లో కూడా కనీసం ఒక 10 మంది ఒకేసారి నడిచేంత స్పేస్ లేకుండా ఇరికిరుగ్గా కట్టారని, కొత్తగా కట్టే భవనాలను పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి కట్టాల్సింది పోయి సరైన డిజైన్ లేకుండా అవసరమైనంత చోటు ఇవ్వకుండా హడావుడిగా భవనాలను పూర్తి చేశారనే విమర్శలు గతంలో కూడా వినిపించాయి. పైగా ఈ భవనాలను కట్టింది ఏమైనా చిన్న సంస్థలా అంటే అది కాదు, దిగ్గజ నిర్మాణ రంగ సంస్థలే. ఇప్పుడు రాజధానిలో కట్టే ఐకానిక్ భవనాలతో పాటు ఇతర భవనాల విషయంలో ప్రత్యేక ఫోకస్ పెట్టకపోతే మాత్రం భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుందనే చర్చ సాగుతోంది. అయితే ప్రభుత్వ పెద్దలు ఎంతసేపు ఎవరికి కాంట్రాక్టులు ఇచ్చామో, ఎవరికి పనులు కేటాయించామన్న అంశాలపై ఫోకస్ పెడుతున్నారు తప్ప ఇతర కీలక అంశాలపై అంతగా దృష్టి సారించడం లేదని చెప్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ టీవీ.